ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా డే 2లో అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. డే 1లో తడబట్టినప్పటికీ డే 2లో అయితే అదిరిపోయే కంబ్యాక్ ఇస్తూ టీమ్ ఇంగ్లాండ్ అయితే ఆల్అౌట్ చేసింది. సో దీంట్లో అయితే సిరాజ్ మరియు ప్రసిద్ధ కృష్ణ పాత్ర చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో డే 2లో అయితే మన వాళ్ళు అయితే 52 పరుగులు లీడ్ అయితే సాధించడం జరిగింది. సో ఈ రోజు మొత్తం కానీ మన వాళ్ళు బ్యాటింగ్ ఆడగలిగితే డెఫినెట్గా ఇంగ్లాండ్ అయితే బ్యాక్ ఫుట్ మీద పెట్టచ్చని చెప్పుకోవచ్చు. సో ఇక డే 2లో అయితే సిరాజ్ మరియు ప్రసిద్ధ కృష్ణ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ అయితే నమోదు చేశారని చెప్పుకోవచ్చు. సో సిరాజ్ అయితే అలసిపోయినప్పటికీ సో అతనైతే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి ఆడుతూనే ఉన్నాడు. సో అతనైతే ఆ ఎనర్జీ కంటిన్యూ చేస్తానంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రసిద్ధ కృష్ణ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేయడం జరిగింది లాస్ట్ చివరి టెస్ట్ మ్యాచ్లో. సో చూడాలి మన టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందో లేదో. సో డే 3 కానీ మొత్తం మన టీమిండియా కానీ ఆడగలిగితే డెఫినెట్గా మన వాళ్ళకి అయితే గెలిచే అవకాశాలు అయితే ఉంటుపోతున్నాయి. సో ఇక ఎస్ఎస్వి చేసే అయితే అదిరిపోయే బ్యాటింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇదే బ్యాటింగ్ కానీ డే 3లో కూడా కొనసాగిస్తే డెఫినెట్గా మన టీమిండియాకి అయితే ఒక మంచి స్కోర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్రికెట్ లవర్స్ అయిన మీ ఫ్రెండ్స్ని ఈ వీడియోలో ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.